తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులను తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధీకరణ తుడా నుండి 60%, మున్సిపాలిటీ నుండి 40%, ప్రభుత్వం నుండి కొంత సహాయంతో చిన్న గ్రామాల నుండి పెద్ద సిటీల వరకు అభివృద్ధి జరగాలని, నాయుడుపేట మున్సిపాలిటీకి ఎంత పెద్ద వరదలు వచ్చినా సామర్థ్యం ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఉండాలని, గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా మరిచారని, కానీ మా కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి ధ్యేయంగా ఆయనకి తుడా చైర్మన్ పదవి తీసుకున్న దగ్గర నుంచి కూడా ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా అలుపెరగని పోరాటం చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్న మన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డికి స్వాగతం పలుకుతూ మన నియోజకవర్గంలో, అది కూడా మన నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉండడం వల్ల, మనకు ఇటు సెస్సులు ఎక్కువ ఉండడం వల్ల, పాపులేషన్ ఎక్కువ వల్ల, అది కూడా గతంలో 10 సంవత్సరాలు సంజీవయ్య హ్యాండ్ ఓవర్లో నియోజకవర్గం ఉండడం వల్ల ఎలాంటి అభివృద్ధి లేకుండా అటు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మున్సిపాలిటీలు ముఖ్యంగా అసలు అభివృద్ధి టౌన్లో మున్సిపాలిటీలో తిరుగుతూ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఏవేవి చేస్తే మనకు ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుందో అవన్నీ కూడా ఈరోజు అన్ని రోడ్లు తిరిగి అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. కొన్ని రోడ్స్ కూడా శాంక్షన్ చేయడానికి ఈరోజు కూడా అనౌన్స్ చేస్తారు. అలాగే పెద్ద రోడ్స్ అన్నీ కూడా చూశారు. వాళ్ళ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ వచ్చి ఒకసారి విజిట్ చేసి ఏవి కావాలో టౌన్కి ఇవన్నీ కూడా ప్రణాళికలు వేసుకోమని కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇటువంటి కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు, ఇతర అధికారులందరూ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. సో వీళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే మనకు వచ్చిన వాటర్ అంతా కూడా ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ వల్ల ఈ పాత నాయుడుపేట ఏదైతే ఉందో అది ఇప్పుడు మున్సిపాలిటీ ఎక్కువ మంది సెటిల్స్ వచ్చేపాటికి ఈ వాటర్ డ్రైనేజ్మెంట్ సిస్టమ్ అంతా ఇబ్బందిగా ఉంది. సో అందుకనేసని అమరావతి సర్కిల్ నుంచి గోమాత సర్కిల్ వరకు కూడా హోటల్ వరకు కూడా అది మెయిన్ రోడ్ని సుమారుగా ఒక 2 కిలోమీటర్ రేడియస్ వస్తుంది. అది ఆ 2 కిలోమీటర్ రేడియస్ కూడా 1.5 విడ్త్తో ఆర్సీసీ డ్రైన్ కట్టే విధంగా డెసిషన్ తీసుకోవడం జరిగింది. 60% టుడా నిధులతో 40% మున్సిపాలిటీ నిధులతో ఇద్దరం చేసేసి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఎవరు ఇబ్బంది పడవని చెప్పేసి మా ఎన్డీఏ కూటమి ఒక ముఖ్య ఉద్దేశం అదే. కాబట్టి వాళ్ళందరికీ ఎంత పెద్ద ఫ్లడ్ వచ్చా ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా అనే విధంగా చేశాము. గతంలో చూసినటువంటి వైసీపీ ప్రభుత్వం అసలు డెవలప్మెంటే మర్చిపోయి పూర్తిగా వాళ్ళు ఎంచోపో టైంపాస్ చేసుకున్న ప్రభుత్వం. మా ప్రభుత్వం చేతలు చూపించే ప్రభుత్వం కాబట్టి మేము చెప్పిన మాట ప్రకారం చెప్పినట్టు చేస్తాము. అదేవిధంగా ఈరోజు నాయుడుపేట ప్రజలకు ఆ ట్రైన్ ఈరోజు ఆన్ స్పాట్లోనే మేము శాంక్షన్ చేశాము. రానున్న రోజుల్లో కూడా ఈ 2 మున్సిపాలిటీస్ ఏవైతే కాన్స్టిట్యున్సీలో ఉన్నాయో అదేవిధంగా గ్రామ పంచాయతీస్ కూడా టుడా ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతుందో అంతవరకు కూడా మేము సపోర్ట్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ కావచ్చు, పీపీఎస్ కావచ్చు, అవన్నీ కూడా అవేర్నెస్ కూడా చెప్పడం జరిగింది. మెప్మాల్కి అందరూ కూడా సోలార్ గురించి కూడా చెప్పడం జరిగింది. మ్యాక్సిమం అందరూ కూడా ప్రజలందరూ కూడా సోలార్ని వినియోగించుకుంటే రాబోయే రోజుల్లో కూడా మనం కరెంటును కూడా మనం హ్యాపీగా ఫ్రీగా ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి అవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కమిషనర్ గారికి, ఎంపీడీఓ గారికి, మెప్మాల్కి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు మంచి యాక్టివ్గా ఉంటారు, చదువుకున్న వ్యక్తి. సో కాబట్టి అంటే ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఎప్పుడు ఉంటారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి మీ ఎమ్మెల్యే, మంచి ఎమ్మెల్యే, ఇక్కడ ఉండేటువంటి సూర్యాపేట ఎమ్మెల్యే. సో కాబట్టి అంటే ఎమ్మెల్యే గారిని ప్రజలు కరెక్ట్గా వాడుకొని డెవలప్మెంట్స్ ఏం కావాలన్నా కూడా సరే వాళ్ళకి తాగునీరు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఇవి బేసిక్ కాబట్టి మనకు ఆ బేసిక్స్ని మనం 100% యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూడా మొత్తం అన్ని డ్రైన్స్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం కూడా మేము ప్రయత్నం చేస్తాము. మా ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకు ఎప్పుడు కూడా 100% సపోర్ట్ ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి ఏది కావాలన్నా కూడా సరే మేము మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఈ కాన్స్టిట్యున్సీకి అండగా చెప్తామని మనస్ఫూర్తి.